హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఒక ఈజీ రెసిపీతో మీ ముందరికి వచ్చాను. దోసకాయ పచ్చడి అండి. ఏంటి దోసకాయ పచ్చడి అంటుంది, ఈజీ ప్రాసెస్ అంటుందని అనుకుంటున్నారా? అవునండి, మీరు విన్నది కరెక్టే. దోసకాయ పచ్చడి కూడా ఈజీ ప్రాసెస్లో చేయొచ్చు. ఇలా చేశారనుకోండి, ఈజీగా అయిపోతుంది, మీకు టైం కూడా సేఫ్ అవుతుంది, టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది. నేను సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. దోసకాయలకు సరిపడా పచ్చిమిరపకాయలు, జీలకర్ర నేను నూనెలో పచ్చివాసన పోయే వరకు వేయించుకున్నాను. అవి చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని సరిపడే సాల్ట్, ఎల్లిపాయ, చింతపండు, ధనియాల పొడి అన్నీ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. అది గ్రైండ్ చేసుకున్న తర్వాతకి ఈ దోసకాయలు కూడా అందులో వేసుకోవాలండి. మరీ మెత్తగా కాకుండా కొంచెం కచ్చాపచ్చగానే గ్రైండ్ చేసుకోవాలి. అదే టేస్ట్ బాగుంటుంది. ముక్క తగులుతుంటే దోసకాయ పచ్చడి టేస్ట్, ఫ్లేవర్ తాకుతుంది. సూపర్ ఉంటుందండి టేస్ట్. నేను సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మా ఇంటి వంటలు. బాయ్ బాయ్.